హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతో పాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయాన్ని సంప్రదాయాలను పాటించారు. గురువాయూర్ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు విధిగా ధోతి, శాల్వా ధరించాలి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ ఆచారాన్ని పాటించారు. ధోతి ధరించడంతో పాటు తెల్లని శాలువా కప్పుకున్నారు. కాగా ప్రధాని మోదీ భద్రత కోసం వెంట ఉండే ఎస్పీజీ కమాండోలు కూడా ఈ సందర్భంగా గురువాయూర్ ఆలయం ఆచారాన్ని పాటించారు. వారు కూడా ధోతీలు ధరించడంతో పాటు తెల్లని శాలువాలు కప్పుకున్నారు. ప్రధాని మోదీకి భద్రతగా ఉండి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. మరోవైపు ఎప్పుడూ నలుపు లేదా నీలం డ్రెస్లో కనిపించే ఎస్పీజీ కమాండోలు ధోతీలు ధరించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఎస్పీజీ కమాండోలు పంచెకట్టులో చాలా బాగున్నారని కొందరు ప్రశంసించారు. ప్రతి ఆలయంలో కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని మరికొందరు సూచించారు. పంజాబ్ ప్రభుత్వం మోదీకి భద్రతను కల్పించడంలో విఫలమైందంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత స్థాయి అధికారుల విచారణ నడుస్తోంది. దీంతో పాటు సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తోంది. అయితే ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ కమాండోల గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భద్రతా అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి ప్రధాని భద్రత బాధ్యతలను ఎస్పీజీయే పర్యవేక్షిస్తోంది. ఇందిరాగాంధీ హత్య తర్వాతే ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ఎస్పీజీలో పనిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏముండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లకు చెందిన సీనియర్, జూనియర్ ఆఫీసర్లను ఎస్పీజీలోకి తీసుకుంటారు. వారికి రాటుదేలేలా శిక్షణను అందించిన తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎస్పీజీలో 3,000 మందికి పైగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఒక్కో ఎస్పీజీ అధికారి కేవలం 1 ఏడాది మాత్రమే విధి నిర్వహణలో ఉంటారు. తర్వాత వారిని మార్చేస్తారు. ఎస్పీజీలో 1 ఏడాది పాటు పనిచేశాక ఇతర విభాగాలకు మారుస్తారు. ఎస్పీజీలో పనిచేయడం అంటే ప్రధాని మోదీకి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కనుక చాలా మెరికలైన కమాండోలనే అందుకు నియమిస్తారు. ఎటువైపు నుంచి ఆపద వచ్చినా ఇట్టే పసిగట్టి ప్రధాని ప్రాణాలను రక్షించేందుకు వీరు ప్రతిక్షణం సిద్ధంగా ఉంటారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.